ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా మీరు? కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయనకు సామాన్యులకు కూడా మూవీ ఇంట్లో ఉండి చూసేలాగా అందించాడు. బట్ అంత బడ్జెట్ పెట్టి ఎవరు సినిమా చూడలేరు కాబట్టి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఆయన అందుకే టాప్ హీరో లాగా నిలిచిపోయాడు. అందరిని ఆయన రిలీజ్ అవ్వాలనే కోరుకుంటున్నారు అందరూ. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టం ఆయన వల్ల అయింది అనేసి ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఇచ్చేయడం వల్ల సో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ అయిన తర్వాత నుంచి బయట ఆయనకు శివాజీ లెవెల్లో ఆయనకు పాజిటివ్నెస్ ఎక్కువ పెరిగి ఆయన ఇప్పుడు హీరో అయిపోయాడు. అవును. సో మీరేమనుకుంటున్నారు ఆయన గురించి, ఐబొమ్మ రవి గురించి? ఆయన హీరో అయినాడు అన్నది మీరు అన్నది కరెక్ట్. బట్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా నష్టాల గురించి చెప్తున్నారు తప్ప లాభం గురించి ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నట్టు ఇంటర్వెల్ టైంలో ఖర్చు ఎంత ఉంటుంది, మూవీ టికెట్ ఖర్చు ఎంత ఉంటుంది, ఒక హీరోకి డైరెక్టర్కి వాళ్ళకి వచ్చినంత ప్రాఫిట్, నిర్మాతకు వచ్చినంత ప్రాఫిట్ ఇప్పుడు సామాన్యుడు మూవీ చూడాలంటే ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఎవరు థియేటర్కి వెళ్ళట్లేదు. ఎందుకు? బడ్జెట్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండి చూడాలని అనుకుంటున్నది కూడా దానికోసమే. సో ఒక ఫ్యామిలీ అంటే ఒక భార్య భర్త పిల్లలు కలిసి సినిమాకు పోవాలంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది నార్మల్గా? ఇప్పుడు తెలిసింది కదా, ఎవరు సినిమాకి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఖర్చు బాగా పెరిగిపోయింది కాబట్టి. ఇప్పుడు ఉన్న రేట్లు అండ్ ఇంటర్వెల్ వెళ్ళినా కూడా అక్కడ గొడవ పడే వస్తారు ఫ్యామిలీ. ఎందుకంటే ఇంటర్వెల్లో కూడా ఎవరు ఖర్చు పెట్టుకోలేరు ఇప్పుడున్న రేట్లు ప్రజెంట్ సిచ్యువేషన్స్. అందుకే ఆయనను అంతగా అభిమానిస్తున్నారు ఐబొమ్మ రవిని. అంటే ఒక ప్రొడ్యూసర్ ఏమంటుందంటే పెద్ద ఫ్రాడ్, ఇతన్ని ఎన్కౌంటర్ చేసి పడేయాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్ అంటున్నారు. మీ దృష్టిలో ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి? తీన్మార్ మల్లన్న ప్రొడ్యూసర్లనే ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి వాళ్ళని అన్నారు. కరెక్టే కదా, తీన్మార్ మల్ల అన్నది కరెక్టే, ఆయన అన్నది కరెక్టే. బట్ ఎందుకంటే ఆయన ఇదంతా లేకపోయి ఉంటే ఆయన అట్లా చేసేవాడు కాదు కదా. ఒక మనిషి పుట్టుకతో ఎవరు దొంగ ఎవరు, ఆయన పరిస్థితుల్లో ఆయన సిచ్యువేషన్స్ అట్లా మారుస్తాయి. ఆయన కూడా ఆ సిచ్యువేషన్ వల్లే ఆయన ఫేస్ చేసినందుకే ఇట్లా అయిందని అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు ఆయన లైఫ్ స్టోరీ కూడా చెప్పడం జరిగింది. సో అతని భార్య రిచ్ అవ్వడం, వాళ్ళ అత్త వాళ్ళ భార్య ఇతన్ని వేధించడం, అంటే నువ్వు ఏం సంపాదించలేకపోతున్నావు, నువ్వు ఇంతేనా అనేసి ఆయన మీద ఇచ్చేయడం వల్ల ఆయన డిప్రెషన్తో సో ఇట్లా ఈ ఐబొమ్మను కనిపెట్టడం జరిగింది. ఆ పైసలు ఎట్లా సంపాదించాలి అని. అంటే ప్రతి మగాడికి ఏదో ఒక డిప్రెషన్ ఉంటుంది వైఫ్ వల్ల అని అంటారు. మీరు నిజం అంటారా మీరు? కరెక్టే అది. అంటే వైఫ్ వల్ల అని కాదు కానీ సిచ్యువేషన్స్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ అట్లా సిచ్యువేషన్ రావడం వల్ల ఆయన అట్లా చేంజ్ అవ్వవచ్చు. అండ్ ఆయనకు తగిలిన దెబ్బలు, ఆయన చూసిన సిచ్యువేషన్స్, ఆయన కరెక్ట్ ఇట్లాంటివి ఫేస్ చేసి ఉండొచ్చు కాబట్టి ఆయన కరెక్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఎంచుకోవడం జరిగి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆయన పట్టించింది కూడా వాళ్ళ వైఫే. కరెక్ట్, అది కూడా న్యూస్ చూశాను నేను. బట్ అలా జరిగిపోయి ఉంటే బాగుండేది. మనుషులందరూ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు ఆ విషయంలో, తెలుగు వాళ్ళందరూ కూడా. బాగా తెలుగు ప్రజలు కూడా ప్రశ్నించేది ఏంటంటే బయట ఎంతోమంది దొంగలు, అక్రమార్గులు ఎన్నెన్నో దోపిడీలు చేసిన వాళ్ళు పట్టుకోవట్లేరు కానీ ఆయన ప్రజలకి ఇంత మంచిగా చేసిండు, ఫ్రీగా కూర్చుని సినిమా చూసేటట్టు చేసిండు, అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేసి ప్రజలు అంటున్నారు. కరెక్టే కదండి. ఇప్పుడు నేను కూడా అదే కోరుకుంటాను, మనస్ఫూర్తిగా అదే కోరుకుంటాను. ఆయనను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరే కరెక్ట్గా ఇచ్చింటే ఆయన ఆ వేళ వెళ్ళకపోయేవాడు కాదు కదా. అందరూ మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటారు, ఎందుకంటే అక్కడ ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. బట్ అది కూడా మనకు అందుబాటులో ఉండాలి. అది మితిమీరి ఉంటే ఎవరు కూడా దాన్ని రీచ్ అవ్వలేరు కాబట్టి. సో నెక్స్ట్ రాజా సాబు, ఇట్లా చిరంజీవిది, మన శంకర వరప్రసాద్ సినిమాలు వస్తున్నాయన్న. సో టికెట్ రేట్స్ అప్పుడు పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఈ ఎఫెక్ట్ ఏమైనా పడచ్చు అంటారు? పెంచితే ఖచ్చితంగా జనాలు కోరు. ఇంకా ఇప్పటికే చాలా డిసప్పాయింట్ అయిపోయారు జనాలు. బట్ మళ్ళీ అప్పుడు సపోర్ట్ అందరూ ఐబొమ్మ రవికే ఇస్తారు అప్పుడు. సో లాస్ట్ ఒక క్వశ్చన్ అన్న, ఐబొమ్మ రవి రిలీజ్ అవుతాడా లేదా? ఆయన ఇప్పటికే ఇమ్మడి రవి కాదు, ఐబొమ్మ రవిగా మారిపోయాడు. ఆయన ప్రజలకు అభిమానం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా రిలీజ్ అవుతాడనే కోరుకుంటున్నాం. అవ్వాలి కూడా, అవుతాడు కూడా.